అరణ్యకాండ వాల్మీకి రామాయణంలోని 3వ భాగం. శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తుండగా శూర్పణఖ ఆయనకి ఆకర్షితురాలవుతుంది. కానీ రాముడు ఆవిడ్ని స్వీకరించడు. తరువాత శూర్పణఖ అన్న అయినటువంటి రావణాసురుడు మారువేషంలో వచ్చి సీతాదేవిని అపహరిస్తాడు. అప్పుడు జటాయు అనేటటువంటి ఒక గొప్ప పక్షి సీతమ్మని కాపాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ విఫలమవుతుంది, చనిపోతుంది. అప్పుడు రాముడు సీతాన్వేషణ చేస్తూ చేస్తూ సుగ్రీవుడితో స్నేహం చేస్తుంటాడు. ఈ అరణ్యకాండలో మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాఠం ఏమిటంటే నిస్వార్థ సేవ, అంకిత భావంతో చేసేటటువంటి సేవ. జటాయువుకు తెలుసు రావణాసురుడితో పోరాడేటటువంటి శక్తి నాకు లేదు అని. అయినా కూడా మనసులో ఎంతో ప్రేమ రాముడి పట్ల, సీతాదేవి పట్ల. అందుకే ఆపుకోలేకపోయింది. జటాయువు వెళ్ళి రావణాసురుడితో యుద్ధం చేసి తన ప్రాణాలని కోల్పోయింది. ఆ సేవాభావం, ఆ త్యాగ భావన మనం జటాయువు నుంచి నేర్చుకోవాలి.